బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. భూదాన్ ల్యాండ్ విషయంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ వ్యవహారమే కాకుండా మహేశ్వరం ల్యాండ్ విషయంలో కూడా ఈడీ సోదాలు జరుపుతుంది. అక్రమంగా లేఅవుట్లు అమ్మకం చేసిన మున్వర్ ఖాన్ కదీర్ల పాతబస్తీ ఇళ్లలో సోదాలు చేస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ను సైతం విచారణ చేసింది ఈడీ. భూదాన్ ల్యాండ్ విషయంలో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. భూదాన్ ల్యాండ్ వ్యవహారమే కాకుండా మహేశ్వరం ల్యాండ్ విషయంలో కూడా ఈడీ సోదాలు జరుపుతుంది. అక్రమంగా లేఅవుట్లు అమ్మకం చేసిన మున్వర్ ఖాన్ కదీర్ల పాత బస్తీ ఇళ్లలో సోదాలు చేస్తుంది ఈడీ. అంతేకాకుండా గతంలో కూడా ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ను సైతం విచారణ చేసింది ఈడీ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. లైవ్ లో సాగర్. ప్రస్తున హైదరాబాద్ లో భూదాన్ కానికి సంబంధించిన ఫామ్ హౌస్ లో సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా లావాదేవీలు జరిపినట్లుగా కూడా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో మనం చూడొచ్చు, మహేశ్వరం మండలం నాగారంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 182, 194, 185లో ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాల భూములను కూడా అక్రమంగా నకిలీ దస్తావేజులు సృష్టించి వీరు అమ్మకాలు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ని కూడా మహేశ్వరం మండల ఎంఆర్ఓలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గతంలో విచారించారు. ఈ విచారణ ఆధారంగా పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటుగా కొంతమంది ప్రముఖులకు ఈ భూములను విక్రయించినట్లుగా కూడా ఈడీ అధికారులు ఆధారాలతో సహా గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు ఈడీ అధికారులు తాజాగా చేస్తున్న సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొయినాబాద్లో ఉన్నటువంటి మునవర్ ఖాన్ ఫామ్ హౌస్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని వింటేజ్ కార్లు కూడా దాదాపు 30 నుంచి 40 వింటేజ్ కార్లు ఉన్నట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ ఇటు మునవర్ ఖాన్తో పాటుగా ఇప్పటికే ఈ కేసులో ఖదీరున్నిసా, సర్ఫాన్, సుకూర్ అనే వీరి నలుగురికి సహకరించినటువంటి మరో ఇద్దరిపైన మొత్తం 8 చోట్ల కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు కూడా తెలుస్తుంది. భూదాన్ భూములు దాదాపు 100 ఎకరాలు మహేశ్వరంలో ఉన్నటువంటి ఆ 100 ఎకరాను అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ భూములకు సంబంధించి ఆ 100 ఎకరాలు భూదాన్ భూములకు సంబంధించి కూడా కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించినట్లుగా కూడా ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈడీ అధికారులు ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఖదీరున్నిసా, మునవర్ ఖాన్ల నివాసాలు, కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫామ్ హౌస్లో కూడా, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు, ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇదే ఫామ్ హౌస్లో జరిగినట్లుగా కూడా ఈడీ సమాచారం సేకరించింది. అందులో భాగంగానే మొయినాబాద్ లో ఉన్నటువంటి కనకమామిడి గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ లో వింటేజ్ కార్లను కూడా అధికారులు కొంత సీజ్ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ డాక్యుమెంట్స్ సంబంధించిన వ్యవహారంలో, ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఈడీ ఫోకస్ పెంచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్న ఈడీ అధికారులు మరి సోదాల అనంతరం భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తున సాగర్, అయితే ఇప్పటి వరకు కూడా ఏమేమి గుర్తించడం జరిగింది? సోదాల్లో ఏవైనా గుర్తించడం జరిగిందా? ఇంకా ఎవరెవరి ఇళ్లలో సోదాలు చేసే అవకాశం ఉందంటారు? ప్రస్తున ఇప్పటికే భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో 100 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైపోయి అందులో అక్రమంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ గతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద నకిలీగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. వాటి ఆధారంగానే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పైన కూడా ఇటు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఈ అంశం అనేది ఇప్పుడు కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సృష్టించిన ఓల్డ్ సిటీ వేదికగానే ఈ డాక్యుమెంట్స్ సృష్టించినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా వారి ఇళ్లలో మునవర్ ఖాన్
కదీర్ ఉన్నిసాతో పాటుగా వారికి సహకరించిన ఈ మొత్తం భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపించడంతో పాటుగా అంటే నకిలీ దస్తావేజులు సృష్టించిన అంశాన్ని కూడా కీలకంగా ఈడీ పరిశీలిస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఈ సోదాల్లో పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా వీరికి సహకరించినటువంటి వారి ఇళ్లలో కూడా కొన్ని ఫామ్ హౌస్లలో కూడా సోదాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ దాడుల అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు భూదాన్ భూముల వ్యవహారంలో బయటకు వస్తాయి. వీటి వెనుక కూడా ఎవరున్నారు, ఎవరికి బినామీగా కూడా వీరంతా ఉన్నారా అన్న కోణంలో కూడా ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా ఈ అంశానికి భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, మొత్తంగా భూదాన్ ల్యాండ్ అలాగే మహేశ్వరం ల్యాండ్ కు సంబంధించి కూడా అక్రమంగా లేఅవుట్లు వేసినందుకు గాను ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సోదాల అనంతరం దీని వెనుక ఎవరున్నారు అనేది బయటపడే అవకాశం ఉంది.